బంగ్లాదేశ్లో జరుగుతున్న తీరు మారణ హోమం, అత్యాచారాలు చేసి ఘోరంగా చంపుతున్నారు. హిందూ దేవాలయాలపైన 2000 దేవాలయాలపైన దాడులు, విధ్వంసం సృష్టించారు. బిక్కుమంటూ హిందువులు ఆర్తనదలతో భగవంతుని వేడుకుంటున్నారు. భగవంతుడా రక్షించు, రక్షించు పరమేశ్వర, నారాయణ, శ్రీమన్నారాయణ అంటూ పాపం హిందువులు అక్కడ బంగ్లాదేశ్లో వాళ్ళు అనుభవిస్తున్న బాధ ఈరోజు చూస్తుంటే ఘోరంగా ఉంది. మనసు చలించిపోయి ఈరోజు చాలా బాధాకర విషయం. భగవంతులను వేడుకుంటున్నారు రక్షించమని. వాళ్ళ తరపున కుంకు బాలాజీ 9వసారి శ్రీవారి మెట్లపైన కఠినమైన మహాయజ్ఞము చేపట్టడం జరుగుతుంది. 9వసారి శ్రీవారి మెట్లపైన పూలదండాలు. కర్మ సిద్ధాంతం అనేది నమ్ముతాను. నేను నమ్మేది కర్మ సిద్ధాంతమే నమ్ముతాను. నేను ఎవరిని నమ్మను. పంచభూతాలు నమ్ముతాను. భగవంతుడు ఉన్నాడని నమ్ముతాను. కాలమే నిర్ణయిస్తుంది. 9వసారి వాళ్ళ కోసం 9వసారి పూలదండలు చేయడం జరుగుతుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసే పనిలో ధర్మం ఉంటే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఈ యొక్క పవిత్రమైన పూలదండలు చావుతో చెలగాటం, చచ్చిపోతారు. ఇది తెలిసి కూడా నిర్ణయించుకొని చేయడం జరుగుతుంది. వాళ్ళ తరపున ఏదైతే వాళ్ళు ప్రాణభయంతో బిక్కుమంటూ బాధపడుతూ ఏడుస్తూ భగవంతుని వేడుకుంటున్నారో వాళ్ళని రక్షించబడాలి. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. భగవంతుడు చూస్తున్నాడు, పంచభూతాలు చూస్తూ ఉన్నాయి. ఈ 9వసారి శ్రీవారి మెట్లపైన జనవరి పౌర్ణమి రోజున శ్రీవారి మెట్లపైన పూలదండలు చేయడం జరుగుతుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వీరబ్రహ్మణే నమః. ఓం నమః శివాయ. జగజ్జన జగన్మ జగదీశ్వర లోకాలకు అధిపతి పరబ్రహ్మ స్వరూపిణి. ఓం నమః శివాయ.